100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ. అయితే షుగర్ చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మందిలో చూస్తున్నాం. ఆహార రీత్యా కొంతమందికి వస్తే, జెనెటిక్స్ పరంగా కొంతమందికి, ఏదేమైతేనేంటి అందరిలో ఈ సమస్య అయితే ఎక్కువగా. ఇంట్లో నలుగురు ఉంటే ఇద్దరికి ఈ సమస్య చూస్తూనే ఉన్నాం. ఒకవేళ షుగర్ని రివర్స్ చేయాలి అంటే గనక అవకాశం ఉందంటారా? ఉంటే గనక ఆ టిప్స్ ఏంటో తెలియజేయండి. సో ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది, లేకపోతే బీపీ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, లేకపోతే వాట్ ఎవర్, ఇదివరకు మనం విన్నది ఏంటి అని అంటే ఒక్కసారి వస్తే లైఫ్ లాంగ్ అది తగ్గడానికి ఆస్కారం లేదు. సో మనం ఏం చేయొచ్చు, కంట్రోల్లో పెట్టుకోవాలి. సో డ్రగ్స్, అదే మన మెడిసిన్ తీసుకుంటాము రెగ్యులర్గా, ఆపకుండా తీసుకుంటే కంట్రోల్లో ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెప్తారు. అయిపోయింది, అది అక్కడతో అయిపోయింది. బట్ ఇప్పుడు రీసెంట్ అంటే చాలా ఇయర్స్ నుంచి మనకి తెలిసిందే ఏంటి అని అంటే వీటన్నిటిని కూడా మనం రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ పద్ధతి తెలియక, చాలా మంది అవేర్నెస్ లేక ఇంకా అదే భయంతో ఇప్పటికీ ఉన్నారు. అంటే ఒక్కసారి వస్తే తగ్గదు, మనం ఖచ్చితంగా టాబ్లెట్స్ మీద బ్రతకాలి లైఫ్ లాంగ్. సగం ఆ థాటే ఇంకా అనారోగ్యం తీసుకొస్తుంది అనమాట. సో అసలైన నిజం ఏంటి అని అంటే డయాబెటీస్ని కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. అంటే నేను చెప్తుంది రివర్స్ అంటే పూర్తిగా డయాబెటీస్ అసలు లేకుండానే మనం ఫర్దర్గా మనం జీవించవచ్చు, మన లైఫ్ లీడ్ చేయవచ్చు. అవకాశం ఖచ్చితంగా ఉంది. అంటే ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల ఏంటండి మరి అవి? సో మెయిన్గా ఇప్పుడు డయాబెటీస్ రావడానికి కారణం ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్. సరే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం ఎక్కువసార్లు తీసుకుంటాం, డే మొత్తంలో ఎక్కువసార్లు తినడం, లేదా ఏదైనా మధ్యలో గ్యాప్స్లో మళ్ళీ ఇప్పుడు లంచ్, డిన్నర్, పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి మధ్యలో మళ్ళీ ఏదైనా టీ, ఏదో కాఫీ అలవాటు ఉంటుంది, లేదంటే ఇంకేదైనా స్నాక్స్ తింటాం. ఇలాంటి అలవాటు ఎక్కువ అయిపోయి ఏంటి అని అంటే మనం ఏది తిన్నా ఏది తాగినా, అంటే వాటర్ తప్పిస్తే మిగిలిన ఏం తీసుకున్నా మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో టైప్ 2 డయాబెటీస్ అంటాం ఏంటి, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది మన బాడీలో, జనరేట్ అవుతుంది, కానీ ఆ కణాలు సరిగ్గా ఇన్సులిన్ని యూజ్ చేసుకోలేకపోతున్నాయి. దాన్ని టైప్ 2 డయాబెటీస్ కింద పరిగణిస్తున్నారు. ఒకవేళ ఇన్సులిన్ ప్రొడక్షనే లేదు బాడీలో, మన ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయట్లేదు, అందులో ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని ఒక కణాలు ఉంటాయి, దాని నుంచే మనకి ఇన్సులిన్ వస్తుంది. సో ఇన్సులిన్ సరిగ్గా ప్రొడక్షన్ లేదు అని అంటే అది టైప్ 1 కింద మనం పరిగణిస్తున్నాం. చిన్నపిల్లల్లో కూడా టైప్ 1 అది చూడొచ్చు. సో ఇప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగి మనం తిన్న ప్రతిసారి మన గ్లూకోజ్ లెవెల్స్ ఏదైతే ఉందో అది మేనేజ్ చేయడానికి ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగి, అంటే స్పైక్ అయ్యి అది కంట్రోల్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇన్సులిన్ తగ్గి ఆ స్పైక్ తగ్గి మళ్ళీ మనం తింటున్నాం, మళ్ళీ పెరుగుతుంది కదా. ఇలా అస్తమానం పెరిగి తగ్గడం వల్ల మన బాడీ అలవాటు పడిపోతుంది ఆ ఇన్సులిన్, సెట్ అయిన ఇన్సులిన్ లెవెల్కి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తే ఏమవుద్ది, ఇదే గ్లూకోజ్ని, అంటే రోజువారీ తినే సేమ్ అదే మోతాదు ఒక గ్లూకోజ్ని మనకి ఇప్పుడు మెటబలైజ్ చేయాలి అని అంటే ఇన్సులిన్ ఈ మోతాదుకి మించి ఇంకా ఎక్స్ట్రా ప్రొడక్షన్ జరగాల్సి వస్తుంటుంది అనమాట. అంటే ఈ లెవెల్కి అది కంట్రోల్కి రావట్లేదు, దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటున్నాం. సో మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీ మనం పెంచుకోవాలి ఒకటి. తర్వాత ఆహారంలో చిన్న మార్పులే, అంటే ఇప్పుడు డయాబెటీస్ మనం ఇది చేయాలి అని అంటే సరే ఏముంది రైస్ మానేయండి అని చెప్తారు, అంతే కదా, మాకు చాలా ఇబ్బంది, మేము చేయలేము అని అంటారు. అలా ఏం కాదు, కొన్ని పద్ధతులు ఉన్నాయి, నేను చెప్తాను ఇప్పుడు ఖచ్చితంగా. అది పాటిస్తే ఏకంగా డయాబెటీస్ చక్కగా కంట్రోలే కాకుండా రాబోయే రోజులు, అంటే మీకు ఫస్ట్ 3 months 4 months కంట్రోల్ తెచ్చుకుంటారు. ఆ పైనుంచి మనకి టార్గెట్ ఏంటి అని అంటే మనం వాడుతున్న మెడిసిన్ నెమ్మదిగా డోస్ తగ్గించుకోగలగాలి. అంటే తగ్గించగలగాలంటే ఆటోమేటిక్గా మనకి లెవెల్స్ తగ్గితే యాజ్ ఏ మీ డాక్టర్ కానీ మేము కానీ తగ్గించగలుగుతాం కదా. తగ్గించిన తర్వాత దీన్ని పూర్తిగా రివర్స్ బ్యాక్ చేసుకొని నార్మల్ లైఫ్, అంటే ఆ ఫుడ్ని తీసుకుంటూ చక్కగా మనం ఎలాంటి ట్రీట్మెంట్, అంటే ఈ డ్రగ్స్ తీసుకోకుండా ఉండడం. మళ్ళీ అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పంచదార తినేస్తాం, మైదా పిండి తినేస్తాం, గోధుమ పిండి తినేస్తాం, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ తినేస్తాం. అంటే అసలు అదే మెయిన్ ప్రాబ్లం. అంటే హై సాచురేటెడ్ ఫ్యాట్స్, హై కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్లనే మనకు వస్తుంది. ఇది వరకు వాళ్ళకి, అంటే మన పెద్దలకి అప్పట్లో ఎందుకు రాలేదంటే వాళ్ళు ఇవేం తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి రాలేదు. సో మనం అది ఫుడ్డే ఇది ఫుడ్డే కదా, ఏదో నార్మల్ లైఫ్, అంటే తగ్గిన తర్వాత మళ్ళీ తినేవచ్చు అన్న వాళ్ళకి ఇది ఆన్సర్ చెప్తున్నా. సో అది కాదు,
నార్మల్గా మీరు రైస్ తీసుకోవచ్చు, రైస్ పూర్తిగా మానే అవసరం లేదు, కాకపోతే రైస్తో పాటు కొన్ని తీసుకోవాల్సి ఉన్నాయి. సో చూడండి సింపుల్ టెక్నిక్, హై కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు, హై కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు, తర్వాత హై సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోకూడదు. సో ఇవి తప్పిస్తే మరి మిగిలిన ఆప్షన్ ఏంటి? కొంతమంది ఇక్కడ ఏం చేస్తారంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు అన్నారు కాబట్టి పూర్తిగా కార్బోహైడ్రేట్స్ని తగ్గించేస్తున్నారు, అంటే నో కార్బోహైడ్రేట్ ఫుడ్ అంటారు, అలా వెళ్ళిపోతున్నారు, కీటో డైట్స్ అని. అలా వద్దు. అలా అయితే ఏమవుతుందంటే మనకి ఇన్ని సంవత్సరాలు లేదా ఇన్ని జనరేషన్స్గా మనకి బాడీకి కార్బోహైడ్రేట్స్ అలవాటు, సో దాని డైజెషన్ అలవాటు. సో అక్కడి నుంచి మళ్ళీ అది బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది, మనకి శక్తిని ఇస్తుంది, బాగుంది. మీరు తినడం మానేస్తే ఒకటి మీకు కూడా బాడీకి అది కొత్తది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అసలు అది డైజెషన్ చేసే ఒక పద్ధతే మర్చిపోద్ది మన బాడీ. సో రేపు పొద్దున్న నార్మల్ సింపుల్గా కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా దానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ ఈవెన్ ఒకవేళ జెనెటికల్గా నెక్స్ట్ జనరేషన్స్ పాస్ ఆన్ అయ్యింది అనుకోండి, అది ఇంకా ఇబ్బందిగా, అంటే నార్మల్ అన్నమే మనం అరాయించుకోలేకపోవచ్చు, లేకపోతే నార్మల్ సమోసానే ఎంజాయ్ చేయలేకపోవచ్చు మనం. సో అట్లా. సో సరే ఓకే, హై కార్బ్స్ అంటే తెలుసు, ఈ రైస్ నార్మల్గా అవి తీసుకునేవి, ఈ రైసు తర్వాత ఈ మైదా గోధుమ పిండి ఇవన్నీ తినమని చెప్తుంటారు, అంటే రైస్ని తగ్గించి మైదా గోధుమ పిండి తినమని అంటారు కదా. సో అది కూడా రిఫైన్డ్ తీసుకుంటే, పంచదార లేకపోతే గోధుమ పిండి ఇవన్నీ రిఫైన్డ్ ఫ్లోర్ బయట కొని తెచ్చుకుంటే అది కూడా మళ్ళీ మనకు ప్రాబ్లమే. సో మనం మిల్లులో వెళ్ళి ఆడించుకుందాం, అంటే డైరెక్ట్గా వెళ్ళి మనం గోధుమలు అలాగా గోధుమలు, దానికి జొన్నలు యాడ్ చేయొచ్చు, రాగులు యాడ్ చేయొచ్చు, సోళ్ళు అంటాం కదా, సో అలా రాగి మాల్ట్లో తీసుకునే రాగులు అవన్నీ యాడ్ చేసి దాంతో మనం రొట్టిలానో లేకపోతే మిల్లెట్స్ ఏమైనా దానికి యాడ్ చేసి, కినోవా అని ఇప్పుడు వస్తుంది, సరే అంత అఫోర్డ్ చేయలేదు అన్న వాళ్ళకి పోనీ మనకి ఏమంటారు సామెలు, అరికిలు, గంటలు అలాంటివన్నీ తక్కువ రేట్కే వస్తుంటాయి కదా, అలాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పూర్తిగా రైస్ మానేమని నేను చెప్పట్లేదు, రైస్తో పాటు ఇది తీసుకోండి. సరే ఇదంతా కాదులేండి, ఓన్లీ రైస్ నాకు కర్రీ మాత్రం అలవాటు ఉంది, పోనీ ఇంకేదైనా సింపుల్గా చెప్పండి అని అంటే ఉంది ఒక పద్ధతి. మనకి ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మాట్లాడుకున్నామే, HbA1c మీ అందరికీ తెలుసు, 3 నెలల యావరేజ్ తీస్తే మనకి ఎంత ఉంది అనే దాని మీద మన డయాబెటీస్ ఉందా లేదా, కంట్రోల్లో ఉందా లేదా అని తెలుస్తుంది. సో దాన్ని మనం కంట్రోల్ పెట్టడానికే కదా ఇప్పుడు అన్నీ చెప్తున్నాం, మన ఇన్సులిన్ వాడాలన్నా లేకపోతే ఈ మెట్ఫార్మిన్ మన డయాబెటీస్ డ్రగ్స్ వాడాలంటే కూడా మనకు అలానే దేవుడు కూడా ఇచ్చిన ఆహారంలో ఈ పని చేసే ఉన్నాయి. ఏంటి అని అంటే ఒకటి కీరా దోసకాయలు, తర్వాత పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు, తర్వాత పాలకూర. వీటిలో ఏంటంటే పాలకూరలో తర్వాత పంకిన్ సీడ్స్లో వైటమిన్ ఈ ఉంటుంది, అది మీ HbA1cని చక్కగా కంట్రోల్ తీసుకొస్తుంది. అండ్ ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాల్లో మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి సెన్సిటివిటీని పెంచే ఉంటాయి. సో ఇప్పుడు సరే కొంత లిస్ట్ చెప్తాను చూడండి. మష్రూమ్స్ బాగా అదే మన ఉడకబెట్టిన గుడ్లు ఫుల్గా విత్ సొనతో పాటు తీసుకోవాలి, అది కొలెస్ట్రాల్ కాదు, మంచి కొలెస్ట్రాల్ తీసుకోండి. సో తర్వాత నెయ్యి, తర్వాత మన కీరా దోసకాయలు, తర్వాత ఓట్స్, గ్రీన్ పీస్ అదే మన పచ్చి బఠానీలు, తర్వాత రాజ్మా, కిడ్నీ బీన్స్ అంటాం రాజ్మా, అలానే మిగిలిన బీన్స్ కూడా చక్కగా మిగిలిన రకాల బీన్స్, చిక్కుళ్ళు బీన్స్ ఇట్లాంటివన్నీ తీసుకుంటే కనుక ఇవన్నీ కూడా మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించినవే. సో మీ ఇష్టం, గుడ్లు పోనీ ఆమ్లెట్ రూపంలో తీసుకోండి, నిద్రకి పనికి వస్తుంది ఆమ్లెట్, ప్లస్ దీనికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ ఫుడ్ని మీరు కంపల్సరీగా క్యాబేజీ, కాలీఫ్లవరు, సో బ్రాకోలీ కానీ ఇలాంటి ఇవన్నీ కూడా మీ ఫుడ్ డైలీ ఫుడ్లో ఏదో ఒక రూపంలో ఇంక్లూడ్ చేసుకోండి. ఏదో ఒక్క పదార్థమైనా అట్లీస్ట్ కర్రీ, మనం అది వదిలేసి మిగిలినవేవో తీసుకున్నామంటే మళ్ళీ కంట్రోల్కి రాదు, మీ అందరికీ తెలిసిందే. చాలామంది ఎక్కువ పాలకూర కూడా తినరు, సో అట్లా. లేదంటే మునగాకు ఉంది, సో మునగాకును కూడా మీరు పౌడర్ రూపంలో చేసుకోవచ్చు, ఎండబెట్టేసి చక్కగా పౌడర్ చేసుకొని ఒక చెంచా యాడ్ చేసుకోండి ఒక ముద్దకి, అన్నంతో పాటు రైస్తో తీసుకోవచ్చు, హాట్ వాటర్లో కూడా తీసుకోవచ్చు, మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు. ఇది ఒక మనిషికి డైలీ లిమిట్ ఒక చెంచా. సో అట్లా అని ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఏదైనా రసం, చారు దాంట్లో కలిపేస్తారు, బట్ అది కలిపేస్తే అంటే ఇంట్లో 3 members 4 members ఉంటే అందులో ఎవరికి ఎంత వెళ్ళేది తెలియదు కదా. సో డైరెక్ట్గా మీరు కలుపుకోవడం బెటర్, ఏదర్ వాటర్లోనో మజ్జిగలోనో లేదా మీ అన్నం గిన్నెలోనో. ఇంకోటి అన్నము, ఇప్పుడు అలానే అదే అన్నము కూర తినే ముందుగా 1 కప్పు కీరా దోసకాయ తీసుకోండి, లేదా బీన్స్, మొలకలు తీసుకోండి చక్కగా, ఇవన్నీ మీకు హెల్ప్ అవుతుంది. లేదంటే మన దాలిమ్మ గింజలు 1 కప్ పెట్టుకోవచ్చు, పెట్టి ముందు అది తిని తర్వాత అన్నము కూర మనం తీసుకుందాం. అలానే అన్నం తినే ముందు, టిఫిన్ తినే ముందు, నైట్ డిన్నర్ చేసే ముందు ఏం చేయొచ్చు అనంటే కొంచెం పెప్పర్ అంటే మన మిరియాల పొడి 1 చిటికెడు తీసుకొని నిమ్మరసం యాడ్ చేసి కొంచెం గోరువెచ్చని నీటిలో ఒక కప్పు లేదా 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగేసేయండి. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ పెప్పర్లో ఉండే పైపరిన్ అనేది మన ఏమంటారు యాక్టివ్ ఇంగ్రీడియంట్, మెడిసినల్ వాల్యూ ఉండే ఇంగ్రీడియంట్. ఇది మన లివర్లో,
ప్యాంక్రియాస్లో అదే ఎక్కడి నుంచి అయితే ఇన్సులిన్ వస్తుందో అందులో అక్కడ డైజెషన్ ఎంజైమ్స్ని వాటిని కూడా మంచిగా ఇది ఏమంటారు మెటబాలైజ్ చేస్తుంది. కరెక్ట్గా మెటబాలిజం బాగా జరిగి ఎంజైమ్స్ అన్ని మంచిగా ఫంక్షన్ అయ్యేలా చేస్తుంది. సో తర్వాత ఇంకొకటి మోర్ ఓవర్ ఈ ఏవైతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మన హై కార్బ్స్ అన్నాం కదా దాన్ని బాగా కరెక్ట్గా డైజెషన్ జరిగేలాగా మెటబాలైజ్ అయ్యేలాగా ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఈవెన్ మన పోషకాలు ఏవైతే ఉన్నాయో ఆకుకూరలోనో లేకపోతే మనం తీసుకునే ఫుడ్లోనో అవి మన వంట పట్టడం అంటాం కదా మన అబ్జార్ప్షన్ అవి అబ్జార్బ్ చేయడానికి ఈ పైపర్ ఈ పెప్పర్ మన మిరియాలు పొడి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ రూపంలో తీసుకున్నారనుకోండి మీరు తిన్న తర్వాత పెరిగే షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి అండ్ ఈవెన్ మనకి లోపల ఫంక్షనింగ్ బాగా మెరుగుపడుతుంది. ఇకపోతే డయాబెటీస్ రివర్సల్ గురించి వద్దాం. సో నేను ఇప్పుడు చెప్పింది 3 to 4 months చేస్తే ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్స్లో చాలా వరకు మీకు తగ్గడం మీరే గమనించుకుంటారు. మీరు ఇంత అద్భుతంగా పనిచేస్తుందా అని అంటారు. ఎందుకనంటే చాలా మందికి ఒకటి ఉండిపోయింది సైకలాజికల్గా అంటే డ్రగ్స్ లైక్ వాట్ ఎవర్ మెడిసిన్ మాత్రమే మెడిసిన్, ఫుడ్ అంటే జస్ట్ ఆహారం మాత్రమే. అసలు కాదు. మీకు గుర్తుండుంటే ఎప్పుడైనా మీ నాన్నమ్మలు అమ్మమ్మలు మీకు ఎప్పుడైనా పొట్టనొప్పి వచ్చింది అని అంటే ఏదైనా వాము కొంచెం సాల్ట్ కలిపిస్తే వెంటనే తగ్గడం మనం గమనించి ఉంటాం. లేదంటే మెంతులు మింగేసి తాగేయండి వాటర్ అంటాం. అవన్నీ ఎందుకు పనిచేస్తున్నాయి? ఇప్పుడు యాంటాసిడ్స్ ఏవో వెళ్ళి పరగడుపున మాత్రలు మనం పైకి వెళ్ళి తెచ్చుకొని వేసుకుంటున్నాం. అవేం అవసరం లేకుండా వాళ్ళు బతికారు కదా. ఎలా బతికారు? ఇలానే ఇవన్నీ ఫుడ్డే మెడిసిన్. ఎగ్జాక్ట్లీ మనకి ఏదైనా అనారోగ్యం వస్తుంటే మెడికల్ షాప్ కి మనం బయటకు వెళ్ళవద్దు, మన కిచెన్ లోకి వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా పోపుల డబ్బాలే మనకి డ్రగ్ ఇది అన్నట్లు స్టోర్ అన్నట్టు. సో ఖచ్చితంగా ఇది వర్క్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ అంటే ఇప్పుడు మన బెర్రీస్ నుంచి ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన బెర్బరిన్ అనేది ఒక సప్లిమెంట్ ఉంటుంది ఆబ్వియస్లీ. సరే అది అందరూ వాడాల్సిన అవసరం లేదు కానీ ఒక బూస్టప్ కింద పనికి వస్తుంది. అంటే ఎలా అయితే మనకి డయాబెటీస్ని మనకి తగ్గించడానికి మెట్ఫార్మిన్ అనే ఒక మెడిసిన్ తీసుకుంటున్నాము సేమ్ ఇది కూడా అదే పని చేస్తుంది. కానీ బట్ మెట్ఫార్మిన్తో వచ్చే వైటమిన్ B12 డెఫిషియన్సీ ఇందులో లేదు, ఈ బెర్బరిన్లో లేదు. సరే ఓకే అవైలబుల్ ఉన్న వాళ్ళు వాడుకుంటారు, అందరూ ఇది వాడాలని రూల్ లేదు. కానీ బట్ ఈ సింపుల్ టిప్స్ పాటించండి. ఇది ఒకటి. తర్వాత ఖచ్చితంగా ఒక 5 minutes వాకింగ్ ఉంటే చాలు. 5 minutes వాకింగ్ అంటే తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా 5 minutes వాకింగ్ చేస్తే చాలు. మీ ఆఫీస్ ఏరియా, మీ బెడ్రూమ్, మీ హాల్ ఎక్కడైనా ఆయాసం రావాలి, చెమటలు పట్టాలి, ఇట్లానే వాకింగ్ చేస్తేనే మనకి వర్కౌట్ అయినట్టు అని అస్సలు కాదు. బాడీ మూమెంట్ ఉండాలి. సో అది చేసుకుంటే చాలు డయాబెటీస్ మనకి తగ్గుతుంది. రివర్స్కి చెప్పుకున్న ఇందాక ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, పంకిన్ సీడ్స్ అవ్వచ్చు, మన HbA1c కంట్రోల్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచేవి, ఇవి మీరు చేసుకుంటే 3 to 4 months ఖచ్చితంగా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు చాలా మంది మనం చూస్తూ ఉంటామండి, జామకాయ ఆకులు, లేత చిగుర్లు అని చెప్పి, లేదు అంటే తిప్పతీగ అని చెప్పి, ఇలాంటి కొన్ని ఆకులతో వేణిల్లో వేసి మరిగించిన వాటర్ తాగుతుంటారు షుగర్ ఉన్న వాళ్ళు. ఇది వర్క్ అవుతుంది అంటారా? యాక్చువల్గా ఇప్పుడు జామ ఆకులు ఉన్నాయి కదా, లేత తీసుకొని ఒక 4 ఆకులు మనం వేడి నీటిలో వేసి మరిగించి కషాయంలా తీసుకొని ఉదయం సాయంత్రం లేదా ఒక పూట అట్లీస్ట్ పరగడుపునైనా కానీ తాగితే కనుక అమోఘంగా ఆ రోజే పెరిగిన షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయి. సో నేను ప్రీవియస్ వీడియోలో జామాకులు కషాయం గురించి చెప్పినప్పుడు చాలా మంది ఫోన్ చేసి అంటే ట్రై చేసి చక్కగా ఫస్ట్ నమ్మారు, ట్రై చేశారు. చేసి ఒక 2 daysలో వాళ్ళు ఫోన్ చేసి సార్ అంటే మాకు 1 day 2 dayలోనే ఇంత బాగా పనిచేస్తుంది, కంటిన్యూ చేయొచ్చు అంటారా, ఎక్కువ కాలం అన్నారు. బేసిక్గా చేయొచ్చండి, చేసుకోండి అని చెప్పారు. సో ఈవెన్ అది వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ ఎక్కువ, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమందికి నిస్సత్తువ నీరసంగా ఉంటుంది కదా, దాన్ని కూడా ఇది మనకి జామాకులు బాగా హెల్ప్ అవుతుంది. జామకాయ తినొచ్చు, బొప్పాయి తినొచ్చు, అట్లనే జామాకులు కషాయం బాగా హెల్ప్ అవుతుంది, తీసుకోవచ్చు. తిప్పతీగ కూడా తీసుకోవచ్చు. బట్ తిప్పతీగ చాలా మంది తెలియక కోవిడ్ టైంలో అంటే ఇప్పుడు వైరస్ నుంచి బయటపడాలని తెలియక చాలా మంది ఓవర్ డోసెస్లో తీసుకుని వితిన్ 15 daysలో వాళ్ళ లివర్ మొత్తం డ్యామేజ్ అయ్యి ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ అవ్వడం, చనిపోవడం జరిగింది. కానీ నేను ఇక్కడ చెప్పే ఒక ముక్క, తిప్పతీగ ప్రాబ్లం కాదు, ఓవర్ డోస్ ప్రాబ్లం. కాబట్టి తిప్పతీగని మనం ఇప్పుడు ఒకవేళ ఒక లైక్ 1 inch తీసుకున్నాం అనుకోండి, ఆ రూట్ ఏదైతే ఉందో దాన్ని బాగా బాయిల్ చేసి మనం దాన్ని తాగొచ్చు. దాంట్లో కొంచెం ఉసిరి పొడి యాడ్ చేయొచ్చు, లేదంటే మునగాకు యాడ్ చేసుకోవచ్చు 1/2 spoon అట్లా. ఇలాగా మనం తీసుకున్నాం అనుకోండి మనకి మంచిగా బెనిఫిటే. ఇప్పుడు అలాగని ఏంటి ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి, అవిసె గింజలు ఉన్నాయి. అవిసె గింజలు మనకి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంటుంది, డయాబెటీస్ని రివర్స్ చేస్తుంది బాగా. అంటే ఒక 2 చెంచాలు మనం పౌడర్లా కానీ తయారు చేసుకొని మనం ఫ్లాక్ సీడ్స్ తీసుకుంటే, ఇదే ఫ్లాక్ సీడ్స్ గురించి ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటి ఫ్లాక్ సీడ్స్ తీసుకోకూడదు, లివర్కి మంచిది కాదు, లేకపోతే ఇంకోటి ఏదో అని. కరెక్టే, ఏదైనా అతిగా తీసుకుంటే
మనకి ఫుడ్ అయినా ఆబ్వియస్లీ కదా. సో అంతే, అది పట్టుకొని ఉండొద్దు. అరే ఇప్పుడు తిప్పతీగ ఏదో ప్రాబ్లం, సరే తిప్పతీగ పక్కన పెడితే అట్లీస్ట్ ఫ్లాక్ సీడ్స్, ఉసిరికాయ ఫ్లాక్ సీడ్స్, లేకపోతే మన ఏమన్నాం మన పెప్పర్, సో ఇట్లాంటివి ఉన్నాయి కదా, వీటి వల్ల ఏం చేయటం జరగదు. డ్యామ్ షూర్ మంచిదే. సో లిమిట్లో తీసుకోండి. ఇంకోటి ఫ్లాక్ సీడ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి చాలా మంది తెలియక దాన్ని పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటున్నారు. వద్దు, అది ఏంటి అని అంటే ఆక్సిజన్ కి సెన్సిటివ్ అనమాట, ఎయిర్ సెన్సిటివ్ యాక్చువల్గా. దీన్ని మనం ఎంత ఎయిర్ టైట్ దీంట్లో స్టోర్ చేసుకున్నా, ఎంత అమోఘంగా పనిచేస్తుందో ఇది అంత చేడ్ చేస్తుంది స్టోర్ చేస్తే. ఆక్సిడైజ్డ్ అయిపోతే మనం ఎంత ఇది చేసినా అది అయిపోతుంది. సో ఫ్రెష్గా తయారు చేసుకోండి. ఒక 2 చెంచాలు చిన్న మిక్సీ గిన్నెలో మాత్రం అవుతుంది, పెద్ద మిక్సీ గిన్నెలో అవ్వదు. సో చేసుకొని మీరు బటర్ మిల్క్లో మిక్స్ చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది, డయాబెటీస్ రివర్సల్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ మనకి బయట బనానా ఫ్లోర్ అని దొరుకుతుంది, అరటి దీని నుంచి తీసిన పిండి. సో అది ఆన్లైన్లో వాటిలో అవైలబుల్, దాన్ని తెచ్చుకోండి. ఒక చెంచా చక్కగా బటర్ మిల్క్ దీంట్లో మిక్స్ చేసుకోండి. ఈ ఫ్లాక్ సీడ్స్ని మిక్సీలో పౌడర్ చేసుకోండి, పరగడుపునే తాగండి. మీకు డయాబెటీస్ని కంట్రోల్ రివర్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే రెసిస్టెన్స్ స్టార్చ్ అదన్నీ ఉంటేనే మనకి యూజువలీ చాలా ఇదనమాట. సో డయాబెటీస్ రివర్స్ చేయడంలో ఈ అరటి ఫ్లోర్ ఏదైతే ఉందో అమోఘంగా పనిచేస్తుంది. ఒక్క చెంచా చాలు. మీరు తినే దాంట్లో ఎందులో కలుపుకోవచ్చు. ఈవెన్ ఏమంటారు, మీరు తినే ఏదైనా అట్టు రొట్టెలో వేసుకోండి, లేదంటే ఇలా బటర్ మిల్క్లో మిక్స్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా మీ డయాబెటీస్ రివర్సల్కి హెల్ప్ అవుతుంది. సో ఎందుకు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకి మెయిన్గా రివర్స్ అవుతుంది కదా, అంతే. ఇదే సీక్రెట్ ఫార్ములా. ఇది నమ్మి చేయండి, నిజంగా చెప్తున్నా. మీరు ఇయర్స్ డ్రగ్స్ అది వాడాల్సిన అవసరం లేదు. అండ్ ప్రీవియస్గా ఒక వీడియోలో నేను చెప్పాను, లైక్ పరగడుపున ఒక చెంచా కలబంద గుజ్జు తీసుకోండి అని. అది నేను ఎక్కడో మెడికల్ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ నా వీడియో చూసారంట, ఆవిడ కంట్రోల్ అయింది. సో మీరు ఇదివరకు వాడేవారు కదండి ట్యాబ్లెట్, ఈ నెల చాలా వరకు తగ్గింది. ఏం చేశారంటే, మీ వీడియో చూసాను సార్, యాక్చువల్గా కలబంద గుజ్జు చెప్పారు, పరగడుపును తీసుకోవడం మొదలు పెట్టాను, నాకు ట్యాబ్లెట్ తగ్గిపోయింది, సగానికి సగం డోస్ తగ్గిపోయింది. అండ్ విత్ ఇన్ నెక్స్ట్ 2nd or 3rd monthలో ఆవిడకి పూర్తిగా నేను ఆపేశాను. ట్యాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆవిడకి డౌన్ అయిపోతుంది. సో అంత బాగా పనిచేస్తాయి మనకి దేవుడు ఇచ్చిన ఇవన్నీ మెడిసిన్సే. సో ఇందులో చెప్పింది ఏదైనా వాడుకోండి. మీకు ఏం పని చేసిందో కమెంట్లో చెప్పండి. సో మిగిలిన వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అండ్ ఏది పని చేయలేదో లైక్ నాకు తెలిసినప్పుడు నేను సజెస్ట్ చేయగలుగుతాను మీకు ఆల్టర్నేట్గా. ఆదిత్య గారు, షుగర్ ఉన్న వాళ్ళు అన్నం తినాలంటేనే చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా అన్నం తింటూనే షుగర్ తగ్గించుకునే మార్గం ఏదైనా ఉంది అని అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంది మ్యామ్. అంటే చాలామందికి ఉండే అపోహ ఏంటి అని అంటే, ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది అంటే రైస్ వల్ల పెరిగిపోయింది, రైస్ అర్జెంటుగా ఆపేసేయాలి, చపాతీయో పుల్కానో వెళ్ళిపోవాలి. ఇంకొకటి, ఒకవేళ ఏదైనా డయాబెటీస్ తగ్గించుకోవడానికి ఏదైనా న్యూట్రిషన్ దగ్గరికి వెళ్దామని అనుకున్నా, డైటీషియన్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా, వాళ్ళు మళ్ళీ ఎక్కడ మమ్మల్ని డాక్టర్ అయినా కానీ ఎక్కడ రైస్ మానేయండి అని అంటారో, పంచదార తగ్గించండి అంటారు, ఇవే చెప్తారు. సో ఇవన్నీ ఇన్ని సంవత్సరాల నుంచి మాకు అలవాటు అయిపోయింది కదా, రైస్ ఎలా మానేయగలుగుతామని ఒక చాలా అంటే వాళ్ళు కంగారు పడతారు అనమాట. ఇవన్నీ మా వల్ల కాదు. ఇప్పుడు అది అసలు వినడమే ఎందుకు, అంటే ఏం వాడాలి అసలు వినడం ఎందుకు ఎలాగో చెప్తారు రైస్ మానేయమని అని. సో లేదు, రైస్ మానేయాల్సిన పని అసలు లేదు. అయితే ఒకటైతే నిజం, లైక్ ఇప్పుడున్న రైస్ వల్లే మనకి చాలా డిసీజెస్, అంటే డయాబెటీస్ ఒకటే కాదండి, ఈవెన్ అంటే చాలా స్కిన్ డిసీజెస్లో వాటిలో కూడా పథ్యం చెప్పినప్పుడు రైస్ మానేమనే చెప్తాం. అంటే వైట్ ఐటమ్స్ లైక్ అది పిండిలు కూడా వస్తాయి, గోధుమ పిండి మనకు ఆ పిండి పదార్థం కింద వస్తుంది, రైస్ కానీ లేకపోతే గోధుమ పిండి, మైదా పిండి, అవి కూడా ఆపేమని ఎందుకు చెప్తామనంటే వాటి వల్లే మనకి బాడీలో కొంత ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ రావడం కూడా అవుతాయి. సో ఓకే, అదైతే ఒప్పుకోవాల్సిన ఇదే. అండ్ అదేంటి, రైస్ అందరం తినేదే కదా, ఎందుకు మానేయాలని అంటే, మనకి తెలియని విషయం ఏంటంటే మన పెద్దలు వాళ్ళు కూడా అప్పుడు గంటన్నం, మిల్లెట్స్ అవి తినేవారు. మన చిన్నప్పటి నుంచి రైస్ మనకు అలవాటు కాబట్టి రైసే తరతరాలుగా వస్తుందని అనుకుంటున్నాం, అంతే మనకి తెలిసిన నాలెడ్జ్ వల్ల. సో రైస్ మానేయడం వల్ల ప్రాబ్లం ఏం రాదు. అంటే మనకి ఏదో అయిపోతుంది. మీరు అన్నట్టుగా మన పెద్దవాళ్ళు తినింది రైస్ కాదు. అంటే మనం ఇప్పుడు ఏదైనా స్పెషల్ డే వస్తే బిర్యానీలు కొంచెం ప్రత్యేకమైన ఫుడ్ ఎలా తింటున్నాము, వాళ్ళు అప్పట్లో అలా వైట్ రైస్ తినేవాళ్ళంట. కరెక్ట్ అండి, అవును. అంటే అది కూడా ఎందుకు తినేవారంటే రొటీన్కి అది కొంచెం స్పెషల్ గా ఉంది కాబట్టి అంతే తప్ప, బట్ అది ఆరోగ్యాన్ని కాదు, అందుకని వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవారు. బట్ మనకు అలవాటు లేదు, సో తప్పు లేదు, రైస్ మానేయాల్సిన పని లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి చాలా మంది చేస్తున్న, అంటే తెలియక చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే, చపాతీ లేదా పరోటా, చపాతీ లేదా పుల్కా నైట్ టైం తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అని అనుకుంటారు.
కొంతమంది దీని బ్యాక్ సైడ్ ఉన్న రీజన్ ఏంటి అని అంటే, సరే చపాతీ తింటే లేదంటే మన పుల్కా రోటీ ఏదైనా తింటే కొంచెం టమ్మీ పొట్ట నిండిపోతుంది కాబట్టి ఎక్కువ తీసుకోం కాబట్టి డాక్టర్స్ అందుకు చెప్తారేమో రైస్ బదులు తీసుకోమని అని అనుకుంటారు. అది కాదు. ఒకటి ఏంటంటే మెయిన్ వాళ్ళ ఇంటెన్షన్, అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే రైస్ తగ్గించుకోమని చెప్పడానికి. అయితే ఇక్కడ బ్లేమ్ చేయడానికి డాక్టర్స్ని కూడా బ్లేమ్ చేయడానికి లేదు. బికాజ్ మా ఇంగ్లీష్ మెడిసిన్ బుక్స్లో అట్లనే రాసి ఉంటుందండి, మీరు రైస్ బదులు ఇది తీసుకోండి, చపాతీ పుల్కా ఇవి తీసుకోండి అని చెప్తారు. బట్ ఏంటి అని అంటే ఆయుర్వేద మనకి ఎప్పటి నుంచో మనం మునులు ఋషులు ఇచ్చిన మన ఆయుర్వేదంలో రాసింది ఏంటి అంటే, ఈ గోధుమ పిండి మైదా పిండి అదే పిండి పదార్థాలు అవి కూడా మంచివి కావు. ఒకవేళ మీరు గోధుమ పిండి వాడాలి అని అనుకుంటే మనం వెళ్ళి మిల్లులో ఆడించుకొని తెచ్చుకుంటే మంచిది. ఎందుకు అని అంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది, పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఒకటి మనకి వెయిట్ కరెక్ట్గా మేనేజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఏదైతే మనకి డయాబెటీస్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకుండా ఆపడానికి ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మాట్లాడుకున్నామో దాన్ని అది తగ్గించడానికి ఆ గుణం ఉంది. బట్ వేరాజ్ మనం బయట చూస్తే తెలుసు కదా, స్మూత్గా రిఫైన్డ్ అంటున్నాం, రిఫైన్డ్ షుగర్, రిఫైన్డ్ ఫ్లోర్ అంటున్నాం. సో ఆ ప్రాసెసింగ్ చేసింది మనకి ఎట్టి పరిస్థితుల్లో మంచికి పనికి రాకుండా ఎక్స్ట్రాగా మనకి ఏంటంటే చెడే చేస్తుంది అన్నట్లు. సో అదొక్కటి మార్చుకోండి. ఇంకొకటి చపాతీయే తినాలని లేదు. నైట్ టైం అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నైట్ టైం మీరు ఉడికించిన ఆహారం ఏది తీసుకున్నా ఓకే. సో రైస్ తగ్గించుకోవడానికి ట్రై చేసి అట్లీస్ట్ ఉప్మా చేసుకోండి, లేదంటే క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇలాంటివి మనం ఉడికించి సూప్లా చేసుకోవచ్చు, ఓట్స్ చేసుకోవచ్చు, ఉప్మా అలాంటివి చేసుకోవచ్చు, జొన్న పిండి అలాంటివి మనం ఆడించుకొని జొన్నలు రాగులు ఆడించి దాంతో కూడా మనం రొట్టె చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే మనకి ఈ చపాతీ, పరోటాలు, బోండా ఈ మైదా కదా, గోధుమ పిండి మైదా, ఇవన్నీ పూరీలు ఇవన్నీ వద్దు, పక్కన పెట్టేసేయండి. ఒకవేళ రైసే మాకు అలవాటు ఉంది తీసుకోవాలి అని అనుకుంటే కొంచెం రైస్ ఏదో కూర తింటాం అది ఓకే. బట్ దాంతోపాటు ఇంకేదైనా మనకి ఏమంటారు ఫైబర్, లేకపోతే బీన్స్ ఉంటాయి, రాజ్మా బీన్స్ అంటాం, కిడ్నీ షేప్లో ఉంటాయి, కిడ్నీ బీన్స్ రాజ్మా అంటాం. లేదంటే మన బీన్స్ పిక్లు ఏవైనా, లేదా గ్రీన్ పీస్ మన పచ్చి బఠానీ యాడ్ చేసి, క్యాబేజీ ఇలాంటి కాయగూరలు ఏమైనా ఉడికించిన దాంతో మంచిగా కూర చేసుకొని దాంతో తీసుకున్నాం అనుకోండి పర్వాలేదు. అండ్ ఈవెన్ ఇంకొక నేను అంటే తినే ముందు తీసుకునే ఒక చిన్న రెమెడీ కూడా నేను చెప్తాను, దాంతో కూడా మనం డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇకపోతే మధ్యాహ్నం మనం ఎలాగో రైస్ తీసుకుంటాం ఖచ్చితంగా. సో రైస్ తినే ముందు అంటే అన్నము కూర తినే ముందు ఒక కప్పు, జస్ట్ ఒక కప్పు కీరా దోసకాయ తీసుకోండి. తెలుసు కదా అందరికి కీరా దోసకాయ సన్నగా ఉంటే మనం సలాడ్లో యూజ్ చేస్తాం. సో ఒక కప్ తీసుకోండి. దాంతోపాటు చక్కగా గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్ అంటాం, అది నైట్ అంతా నానబెట్టేసి ఒక స్పూన్ లేదా 2 స్పూన్స్ మీరు మధ్యాహ్నం భోజనంతో తీసుకోవచ్చు, లేదా మార్నింగ్ టిఫిన్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఎందుకు ఇవే మెన్షన్ చేస్తున్నాను అంటే కీరా దోసకాయ అండ్ ఈ పంకిన్ సీడ్స్ అని అంటే వైటమిన్ ఈ ఏదైతే ఉందో అండి మనకి ఫుడ్ నుంచి వచ్చేది, అది మన HbA1cని మెరుగుపరుస్తుంది. అండ్ ఈవెన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రివర్స్ బ్యాక్ చేస్తుంది, అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది అనమాట. మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ మన కణాలు చక్కగా తీసుకోగలుగుతాయి, అది తీసుకోగలుగుతాయి. ఇన్సులిన్ తీసుకుంటేనే మనకి గ్లూకోజ్ అనేది ప్రొడక్షన్ ఏదైతే బ్లడ్ లో రిలీజ్ అయిపోయి ఎక్స్ట్రా ఎక్సెస్ ఉందో అలా కాకుండా మన కణాల్లోకి వెళ్ళి మనకి ఎనర్జీ ఇస్తుంది. ఇదంతా తెలుసు కదా, సో ఇన్ డెప్త్ వెళ్ళట్లేదు. సో ఈ విటమిన్ ఈ ఉండే పదార్థాలు మనం తీసుకుంటే విత్ ఇన్ 3 monthsలో మీ HbA1c చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే 7, 8, 9.5 అలా ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఆ 6.5, 6కి అలా వచ్చేయచ్చు అనమాట. విత్ ఇన్ 3 monthsలో మీకు ఈజీగా మీరు 8 ఉన్నా కూడా ఆల్మోస్ట్ 6.5కి అట్లా వచ్చేస్తారు. ఇంకా మీరు కంటిన్యూ చేసుకున్నారు ఒక 4 months 5 monthsకి కంటిన్యూ చేసుకున్నారు చక్కగా 5.5 or 6 లోపు వచ్చేస్తుంది. మనకి HbA1c కదా ఇంపార్టెంట్, అది కంట్రోల్లో ఉందంటే గుడ్ కంట్రోల్ అన్నట్లు. సో ఇదొక పద్ధతి ఉంది. సో ఖచ్చితంగా అన్నము కూర తినే ముందు మనం పొట్టలోకి ఈ ఫైబర్ అండ్ ఇవి వెళ్ళాలి, ఈ సలాడ్ వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రాగా మీరు కొంచెం పెప్పర్, మన ఏమంటారు మిరియాల పొడి కొంచెం చిటికెడు వేసుకొని నిమ్మరసం కూడా చక్కగా అందులో పిండేసుకొని కీర పైన తిన్నారనంటే ఈ పెప్పర్ ఈ లెమన్ ఈ కాంబినేషన్ మనకి సేమ్ మన ఏమంటారు ఇన్సులిన్ మన ఒంటికి న్యూట్రియంట్స్ పట్టేటట్టు, ఇన్సులిన్ని కరెక్ట్గా సెన్సిటివిటీ అయ్యేటి బాగా గ్రాస్ప్ అయ్యేటట్టు అంటే అబ్జర్వ్ అయ్యేటట్టు చేస్తాయి అనమాట. సో ఇది చేయొచ్చు. మీరు బ్రేక్ఫాస్ట్ ముందు కూడా ఒక 5 minutes ముందు చక్కగా నిమ్మరసం కొంచెం చిటికెడు పెప్పర్ అదే మిరియాల పొడి వేసి వేడి నీటిలో తాగేయచ్చు. 5 minutes గ్యాప్ ఇచ్చి మీరు టిఫిన్ తీసుకోవచ్చు. చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది డయాబెటీస్ ఆ షుగర్ లెవెల్స్. అంతే చాలు, వేడి నీళ్ళు 5 minutes ముందు తాగేసి మీరు టిఫిన్ తినేయచ్చు. మధ్యాహ్నం ఇలా తినవసరం లేదు, ఇలా తాగవసరం లేదు. ఎందుకు డైరెక్ట్గా మన సలాడ్ ఉంది కాబట్టి తినేస్తాం కదా. అండ్ నైట్ టైం కూడా మీరు డిన్నర్ చేసి ఒక 5 నిమిషాల ముందు
ఇచ్చేయచ్చు. ఇకపోతే ఎలాగో రైస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక టిప్ చెప్తున్నా. యాజ్ పర్ ఆయుర్వేద మనకి రైస్ కుక్ చేయడానికి అంటే మన అన్నం వండే పద్ధతి కూడా ఒకటి మనకి చెప్పారు అన్నట్లు. సో అది ఏం చేయాలి, మనం యూజువలీ మనం కడిగేసి రైస్ని వాటర్లో వేసేసి, అంటే ఒక కప్ ఆఫ్ రైస్కి 2 cups ఆఫ్ వాటర్ వేసి మనం కుక్కర్లో ఆర్ లైక్ బాయిల్ చేసే పద్ధతిలో స్టీమ్ లేదా బాయిల్లో మనం వండేస్తాం. బట్ ఇక్కడ ఇంకొక చిన్న స్టెప్ పాటిస్తే సరిపోతుంది. వండే ముందుగా ఒక 15 నుంచి 20 నిమిషాలు జస్ట్ మీరు నానబెట్టండి, వాటర్లో నానబెట్టండి. నానబెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసేసుకోండి. సో ఉట్టి రైస్ మిగులుతుంది, వాటర్ పోతుంది కదా, ఆ రైస్ని మీరు కొంచెం వాటర్లో యాడ్ చేసి అప్పుడు మనం కుక్కర్ లేదంటే బాయిలింగ్ పద్ధతిలో మనం అన్నం వండేసుకోవచ్చు. వండేసిన తర్వాత అది ఏదైతే వచ్చిందో పైన గంజిని మనం ఫిల్టర్ చేసేస్తాం. ఆ రైస్ని చక్కగా మనం కన్జ్యూమ్ చేయొచ్చు, లేదా దాంతో మనం ఏదైనా చేసుకోవచ్చు, లైక్ ఫ్రైడ్ రైస్ వాట్ ఎవర్ మీరు ఏం చేసుకున్నా దాంతో కన్జ్యూమ్ చేయొచ్చు. ఇన్ మిగిలిన ఈ వాటర్ని ఏం చేయాలి అంటే, అది చాలా న్యూట్రియంట్స్ ఉన్నది గంజి, కాకపోతే స్టార్చ్ ఉంది కాబట్టి మనకి డయాబెటీస్ వాళ్ళు తీసుకోకూడదు అని అంటారు. సో దాన్ని దాచుకొని ఎక్స్ట్రా టిప్ అన్నట్టు మీరు మొక్కలకి పోస్తే అదొక మంచిగా మనకి ఆశీర్వాదం పుణ్యం. అండ్ ఇంకోటి హెయిర్కి స్ప్రే చేసుకుంటే హెయిర్ ఫాల్ ఆగి హెయిర్ గ్రో అవుతుంది. సో రైస్ లో ఆ ఇనోస్టాల్ అని ఉంటుంది, ఆ పదార్థం మన హెయిర్ కి చాలా ఇంపార్టెంట్. అంటే ఎవ్రీడేది ఆ రోజే యూస్ చేయాలండి, ఆ రోజు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇంకొకటి మీరు బాగా గుర్తు చేశారు, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఐస్ ట్రేలో ఐస్ క్యూబ్స్ లో చేసేసుకోవచ్చు. అంటే ఇది పోసేస్తే సో దాన్ని మీరు మన ఫేస్ కి మనం ఏమంటారు అలా అప్లై చేసాం అనుకోండి, ఫేస్ కి రబ్ చేసుకున్నాం అనుకోండి, పింపుల్స్, యాక్ని, పిగ్మెంట్స్ ఉంటాయి, మంగు మచ్చలు ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. ఇప్పుడు మీరు చెప్తున్నది రైస్ కడిగినప్పుడు వచ్చిన వాటర్ గురించా, గంజి వార్చినప్పుడు వచ్చిన గంజి గురించా? మనం ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకునేది గంజి. అండ్ ఈవెన్ చాలా మందికి ఓవర్ హీట్ ఉంటుంది కదా బాడీలో, అలాంటి వాళ్ళు పొద్దున ఈ గంజి తీసుకుంటే కూడా ఓవర్ హీట్ తగ్గుతుంది. అంటే మనకు తెలిసింది మనం యూజువల్లీ బటర్ మిల్క్ చేసుకుంటాం, సమ్మర్స్ లో చేస్తాం. బట్ ఈవెన్ పీసీఓడితో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ ఆసిటోల్, ఇనోసిటోల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఈ గంజిని వాడుకోండి, చాలా బెటర్. అండ్ ఇకపోతే ఈ రైస్ ని ఈ పద్ధతిలో చేసుకుంటే మనకి క్యాలరీస్ కూడా తగ్గుతాయి. అండ్ ఈవెన్ ఈ స్టార్చ్ పోతుంది కదా, ఖచ్చితంగా మీకు డయాబెటీస్ చాలా వరకు కంట్రోల్ వస్తుంది. బట్ ఇవి పాటించండి, రైస్ తినండి వద్దనట్లేదు, బట్ ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కంపల్సరీ కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఈవెన్ మీ డయాబెటీస్ ని రివర్స్ చేసుకోవచ్చు, బికాస్ కీరా అండ్ పంకిన్ సీడ్స్, విటమిన్ ఈ రివర్స్ చెప్పాను, డయాబెటీస్ రివర్స్ లో యూజ్ చేస్తాం. సో అలా మష్రూమ్స్, గుడ్లు కూడా చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే గుడ్డు లోపల సొన తింటే కొలెస్ట్రాల్ వస్తుంది అని అంటున్నారు. కరెక్టే, కొలెస్ట్రాల్ వస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది, సో కంపల్సరీ తీసుకోండి. ఇంకోటి రైస్ గురించే మాట్లాడుకుంటాం కాబట్టి ఎస్పెషల్లీ రైస్ తో పాటు 2 చెంచాల నెయ్యి కంపల్సరీ తినండి. చిన్నపిల్లలకు కూడా అలవాటు చేయండి. సో దాంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈవెన్ మనం తినే ఏమంటారు ఆకుకూరల్లో వాటిలో ఉండే పోషకాలు మన బాడీకి అబ్జార్బ్ అవ్వాలంటే ఏదో ఒక ఫ్యాట్ ఉండాలి. అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం కొన్ని. సో అవన్నీ మనకు రావాలి, వైటమిన్ ఏలు, వైటమిన్ కేలు, వైటమిన్ ఇవన్నీ రావాలంటే మనకు ఇలా సమతుల్యంగా ఉండాలన్నమాట. ఈ గీ తినండి, గుడ్ కొలెస్ట్రాలే వస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కడా రాదు. సో అది ప్రూవెన్ సైంటిఫికల్లీ. ఇది చేసుకుంటే చాలు. మామూలుగా చాలా వరకు ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, పెద్దవాళ్ళు కాదు పెద్దవాళ్ళు రైస్ తినమని చెప్తే పిల్లలు అంటూ ఉంటారు, రైస్ ఎక్కువగా తింటే పొట్టొచ్చేస్తుందంట, మేము రైస్ తిన్న తక్కువ క్వాంటిటీ తీసుకుంటాము, దాని బదులు ఏదైనా మేము తీసుకుంటాం ప్రోటీన్ ఫుడ్ అని చెప్పండి. నిజంగా రైస్ తింటే పొట్టొస్తుందంటారా? రైస్ తింటే కాదండి, ఏం తిన్నా పొట్ట వస్తుంది. అంటే తిన్న తర్వాత ఎక్కువ ఏం వర్క్ చేయకపోతే. అండ్ ఈవెన్ కొంతమందికి స్ట్రెస్ ఉంటుంది కదా, లేకపోతే ఎక్కువ సేపు సిట్టింగ్ పొజిషన్ లో చేసే వర్క్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ వచ్చే అవకాశం. ఇంకోటి ఎస్పెషల్లీ ఇక్కడ బెల్లీ ఫ్యాట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటే, అంటే వెయిట్ గెయిన్ కాకుండా ఓన్లీ పొట్ట గురించే మాట్లాడుకుంటే దానికి కారణం మెయిన్ గా 2. ఒకటి ఆయిల్ ఫుడ్, హై ప్రోటీన్ లో అంటే ఆయిల్లో కుక్ చేసిన హై ప్రోటీన్ ఫుడ్, అండ్ ఆల్కహాల్. ఈ 2 మాత్రమే మనకి ఎక్కువ పొట్ట రావడానికి కారణం అన్నట్టు. సో ఆల్కహాల్ ఒకవేళ అలవాటు లేకపోయినా మీరు గమనించుకోండి, మీ ఫుడ్ లో ఎక్కువ ఆయిల్ యూజ్ చేసుకొని, అంటే హై ప్రోటీన్ డైట్, అది నాన్ వెజ్జే కాదు వెజ్ లో అయినా హై ప్రోటీన్ ఫుడ్డే మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారేమో గమనించుకోండి. దాన్ని మీరు అవాయిడ్ చేయగలిగితే కనుక ఆటోమేటిక్గా పొట్ట అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. దీనికి అండ్ ఇంకొక సీక్రెట్ అని కాదు, ఓపెన్, చాలా మందికి ఏంటి అని అంటే పొట్ట ఉంటుంది, మేము థ్రెడ్మిల్ చేస్తున్నాం, వాకింగ్ చేస్తున్నాం, జాగింగ్ చేస్తున్నాం, బట్ తగ్గట్లేదు అని అంటారు. కరెక్ట్, నిజమే, అస్సలు తగ్గదు. ఎందుకు అని అంటే బాడీ అంటే ఈ పొట్ట అనేది ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్లనో అలా పెరిగింది కాదు, చెప్పా కదా, ఆయిల్ వల్ల, ఆల్కహాల్ వల్ల కదా.
సో దాని వల్ల అంటే రీజన్ తెలుసు కాబట్టి దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటేనే తగ్గుతుంది. చాలా మందికి అంటే ఎక్కువ తినేసి ఉంటారు అందుకే పొట్ట వచ్చింది అని అంటారు. అది అస్సలు నిజంగా అపోహ. పాపం వాళ్ళకి తెలుసు తిన్న వాళ్ళు మేము అంత ఎక్కువ తినమండి అయినా వచ్చింది. కొంతమంది సరే నిజంగానే ఎక్కువ తింటారు, బట్ ఆయిల్ ఎక్కువ తినడం వల్ల వచ్చిందే తప్ప వేరేవేం కాదు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి వెయిట్ లాస్ అవ్వాలంటే నాన్ వెజ్ మానేయాలి అలా కూడా అదేం లేదు. పొట్ట తగ్గాలని నాన్ వెజ్ మానేయాలి అదేం లేదు. నాన్ వెజ్ తినొచ్చు, బట్ ఆయిల్ ఫుడ్ కాకుండా గ్రిల్డ్ ఓకే కొంతవరకు, లేదా స్టీమ్ అలా పర్వాలేదు. అండ్ దట్టు చెస్ట్ పార్టే మీరు తీసుకుంటే మంచిది. అండ్ మళ్ళీ లెగ్ పీసెస్ తీసుకుంటే కొంచెం క్యాన్సర్ కాజింగ్ అన్నట్లు, అది ఇఫ్ క్యాన్సర్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. సో బట్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ డెప్త్ వద్దు, ఇది మాత్రం పాటిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి, నిజంగా చాలా మంచి టిప్స్ తెలియజేశారు. ఒక షుగర్ ఉన్న వాళ్ళు అన్నం తింటేనే తప్ప, దాంతోపాటు అదే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.